నమస్కారం, మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. నా పేరు మాధురి. జగిత్యాల జిల్లా మేట్పల్లిలో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయిందంటూ టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దొనగెల నవీన్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో క్రీడా మైదానాల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో లక్షల రూపాయల కుంభకోణం జరిగిందని, ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి 25 లక్షల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇంటి నిర్మాణాల అనుమతుల్లో కమిషన్లు తీసుకుంటున్న అధికారులపై నిఘా పెట్టాలని, అవసరమైతే మున్సిపల్ అధికారుల ఇళ్లపై సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని, ప్రజా సమస్యల అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు విమర్శించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టి వాకౌట్ చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప, వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, కౌన్సిలర్లు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎల్పీ న్యూస్, మీ గొంతు, ప్రజల పక్షం. అవినీతి అక్రమాల కట్టడాలపై మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదు. బయటకు వచ్చి మేము ఇలా ధర్నా చేస్తున్నాం. జరిగే సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చింది. మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతితో కూరుకుపోయిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు చాలాసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, మెట్పల్లి మున్సిపల్ మొత్తం అవినీతిమయం అయిపోయింది. దీనిపై కలెక్టర్ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని ఇట్లాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి, లేదంటే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున నిరసనలు ఇంకా తీవ్రమవుతాయని చెప్పి మెట్పల్లి మున్సిపల్లో టౌన్ ప్లానింగ్ శాఖ లోపల విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా కూడా కనీసం జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత కమిషనర్ కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గము. పట్టణంలో కొత్త ఇల్లు కట్టాలంటే, పర్మిషన్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు వాళ్లకు లంచం ఇవ్వవలసిందే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పాలనా అధికారులు కానీ ఏమాత్రం కూడా నిఘా పెట్టకుండా ఇవాళ విచ్చలవిడిగా ఇక్కడ అవినీతి జరుగుతున్నా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం. మెట్పల్లి మున్సిపాలిటీ లోపల ఇవాళ 2023-24 లోపల ప్రైవేట్ పాఠశాలల లోపల క్రీడా మైదానాల పేరు మీద 25 లక్షల రూపాయల కుంభకోణం జరిగినా కూడా ఇప్పుడున్నటువంటి పాలక వర్గం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ విమర్శిస్తూ ఉన్నది. అంతేకాదు హరితహారం పేరు మీద లక్షల రూపాయలను వృధా చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క మెట్పల్లి మున్సిపాలిటీలో నెలకొన్నది. అయినా కూడా ఇక సంబంధించిన బిజినెస్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇవాళ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశాన్ని వాకౌట్ చేసి ఇక్కడ నిరసన చేపట్టడం జరుగుతూ ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.